నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రణయ్ కులాంతర పరువు హత్య కేసులో నేడు తుది తీర్పు వెలువడింది. ప్రధాన నిందితుడు సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించి మిగిలిన 6 నిందితులకు నల్గొండ సెషన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. బాధిత కుటుంబం తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పోలీసులు జైలుకు తరలించడంతో కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రెడ్డి నల్గొండ నుండి అందిస్తారు. దేశంలో సంచలనం సృష్టించినటువంటి ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి నల్గొండ జిల్లా 2వ సెషన్స్ కోర్టు ఈరోజు తుది తీర్పు వెలువరించింది. ప్రస్తుతం నల్గొండలో పరిస్థితి అంతా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉందని చెప్పొచ్చు. గత నెల రోజుల నుంచి నల్గొండ స్పెషల్ కోర్టు ఆధీనంలో ట్రయల్స్ నడుస్తున్న నేపథ్యం. మరొక వైపుకు కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నటువంటి ప్రణయ్, అదేవిధంగా అమృతల కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం హత్యకు దారి చేసి కూడా దాదాపు 7 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. 5.5 సంవత్సరాల పాటు స్పెషల్ ట్రయల్ కోర్టు తీర్పు నేపథ్యంలోనే ఇప్పటి వరకు 1600 పేజీల ఛార్జ్షీట్ని కూడా ఈ కేసుకు సంబంధించి పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. మొత్తం 8 మంది నిందితులు, అంటే ప్రణయ్ని ఎవరైతే హత్య చేశారో హత్య చేసేందుకు A1గా అమ్మాయి తండ్రి అమృత తండ్రి మారుతిరావు, అదేవిధంగా A2గా గుజరాత్లో మాజీ హోంమంత్రిని చంపినటువంటి ముద్దాయి సుభాష్ శర్మతో పాటు అదేవిధంగా ఒక ఐఎస్ఐ తీవ్రవాద సంఘానికి సంబంధించినటువంటి అస్గర్ అలీ A3గా ఉన్నారు. మరొక వైపు నల్గొండ పట్టణానికి సంబంధించినటువంటి అదేవిధంగా మిర్యాలగూడకు చెందినటువంటి బారీ, అదేవిధంగా ఇబ్రాహీంతో పాటు కరీం, మరొక కొంతమంది వ్యక్తులు కూడా స్థానికంగా ఉన్న వారిలో ఉన్నారు. అదేవిధంగా మారుతిరావు సొంత తమ్ముడు శ్రవణ్ కుమార్ A6, అదేవిధంగా డ్రైవర్ శివతో పాటు మరొక వ్యక్తి నది, మొత్తం 8 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేసి 1600 పేజీల ఛార్జ్షీట్ కాపీలను అప్పుడు ఉన్నటువంటి జిల్లా ఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ కేసుని పూర్తిగా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే 2019లో ఛార్జ్షీట్ దాఖలు చేసిన అనంతరం బెయిల్పై వచ్చినటువంటి నిందితులు అందరిలో కూడా మారుతిరావు, అంటే అమృత తండ్రి, ఎవరైతే ప్రణయ్ని చంపేందుకు పథకం పన్ని అదేవిధంగా సుపారీ గ్యాంగ్కు ₹1,00,00,000 ఇచ్చి తన కూతుర్ని ప్రేమించే వ్యక్తిని చంపించేందుకు సిద్ధమయ్యారు. మారుతిరావు 2020లో మార్చిలో హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదేవిధంగా A2, A3గా ఉన్నటువంటి అస్గర్, అదేవిధంగా సుభాష్ శర్మ, వీళ్ళిద్దరు కూడా రిమాండ్ ఖైదీలుగా మరొక కేసులో ఖైదీ విచారణను ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. మిగతా వాళ్ళంతా కూడా బెయిల్పై బయటకు వచ్చారు. వీరిలో మొత్తం 6 యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఎవరైతే హత్యకు పాల్పడి మిర్యాలగూడలో ప్రణయ్ని అత్యంత కిరాతకంగా పాశవికంగా నరికి చంపినటువంటి సుభాష్ శర్మకు మాత్రం ఉరిశిక్ష విధించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం బాధిత కుటుంబీకులంతా కోర్టు వద్దకు వచ్చారు. నిందితుల్ని జైలుకు తరలించే విషయంలో పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి కూడా పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు అయితే చేపట్టిందని చెప్పొచ్చు. దాదాపు వేలాదిగా ఒక్కసారిగా నల్గొండ కోర్టు వద్దకు ప్రజలు, అదేవిధంగా 2 రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా దీనిపై చర్చిస్తున్న నేపథ్యంలోనే ఉత్కంఠగా అయితే నల్గొండలో వాతావరణం అయితే నెలకొని ఉంది. కాసేపటి క్రితమే 2వ స్పెషల్స్ కోర్టు తీర్పును వెలువరించిన నేపథ్యంలోనే పోలీసులు అయితే నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. మారుతిరావు చనిపోగా మిగతా వారిలో భారీతో సహా మిగతా 6 ఎవరైతే హత్యకు పాల్పడడంలో సహకరించిన వారు కావచ్చు, డ్రైవర్తో సహా మిగతా వ్యక్తులందరూ ఉన్నారు. వారందరినీ కూడా జైలుకు తరలించే పరిస్థితుల్లో ప్రస్తుతం పోలీసులు అయితే రక్షణ చర్యలు చేపట్టి ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి అమృతతో పాటు అమృత తన మామ, అత్త, అదేవిధంగా అమృతకు సంబంధించినటువంటి తల్లి తరపు బంధువులు ఎవరు కూడా అక్కడ వరకైతే రాలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా కులాంతర వివాహాలు, అదేవిధంగా ప్రేమ వివాహాలపై చర్చించే విధంగా, అదేవిధంగా మరొక మారు చర్చ జరిగే విధంగా అయితే ఈ అంశం తెరపైకి వచ్చిందని చెప్పొచ్చు. ఈ ప్రస్తుతం ప్రణయ్ హత్యకు సంబంధించి నల్గొండలో వెలువడిన తీర్పుకు సంబంధించిన తాజా అప్డేట్.